హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు శంకర్ రెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ సోషియాలజీ. రీసెంట్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాసినటువంటి అభ్యర్థులు, సక్సెస్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాభివందనాలు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపరేషన్ కొనసాగించి లాస్ట్లో ఎగ్జామినేషన్లో హాల్లో సరిగ్గా రాయలేకపోవడం ఒకటి, వాళ్ళందరూ కూడా 1-2 మార్కులతో కావచ్చు, 10 మార్కుల తేడాతో కావచ్చు, కొంతమంది 15-20 మార్కుల తేడాతో కూడా చాలా మంది జాబ్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి, రీసెంట్గా డిగ్రీ అయిపోయినటువంటి స్టూడెంట్స్ కోసం, 10th క్లాసు అయిపోయిన వారి కోసం, ఇంటర్మీడియట్ అయిపోయిన వారి కోసం, అదేవిధంగా బీటెక్ కంప్లీట్ అయిన వారి కోసం, ఐటీఐ కంప్లీట్ చేసిన వారి కోసం, పాలిటెక్నిక్ అయిపోయినటువంటి వారి కోసం, అందరి కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అనుకూలంగా, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ అన్నిటినీ మీకు ప్రతిరోజు వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆ నోటిఫికేషన్, దానికి సంబంధించిన విద్యా అర్హతలు ఏంటివి, అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది, ఏ బుక్స్ ప్రిపరేషన్ కొనసాగించాలి, ఇలా అన్ని రకాల అంశాల గురించి మీకు క్లియర్గా వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు భారతదేశంలో ఉండేటటువంటి ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఎలాంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి సార్, అక్కడ ఆ నోటిఫికేషన్స్ కు నాన్ లోకల్ కేటగిరీ పర్పస్ లో మనకు ఏమైనా అవకాశం ఉంటుందా, ఇలాంటి అనేక రకాల నోటిఫికేషన్స్ గురించి ఏ రోజు ఏ నోటిఫికేషన్ వచ్చింది వెంటనే మీకు వితిన్ సెకండ్ లో మీకు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేయడమే నా యొక్క ధ్యేయం అన్న విషయం గమనించాలి. ఈ యొక్క నోటిఫికేషన్స్ ను మీరు ఉపయోగించుకొని మీ ఏజ్ తర్వాత ఈ నోటిఫికేషన్స్ అన్నిటినీ కూడా పరిపూర్ణంగా మీరు అవగాహన చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జాబ్ తెచ్చుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఓకే, మరి ఇప్పుడు రీసెంట్గా ఏప్రిల్ మాసంలో వచ్చినటువంటి కొన్ని రకాల నోటిఫికేషన్స్ గురించి ఒకసారి మనం చూద్దాం. రీసెంట్గా మనకు ఏప్రిల్ మాసంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్, వాటికి సంబంధించిన విద్యార్హతలు, పోస్టుల సంఖ్య ఎంత ఉంది, వాటికి ప్రిపరేషన్ విధానం ఏంటిది, వాటికి సంబంధించిన బుక్స్ ఏంటివి, ఇలా అన్నిటి గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఓకే, నెక్స్ట్ ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటిది అని ఒకసారి మనం చూస్తే 201 పోస్టులతో, ఓకే, 201 పోస్ట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ బిఎస్ఎస్సి ఫీల్డ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2025 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది సార్ అంటే 15th ఏప్రిల్ 2025. 15th ఏప్రిల్ 2005 అంటే నిన్ననే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అన్నది జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ యొక్క అర్హతలు ఏంటివి, ఈ నోటిఫికేషన్ ఏ రాష్ట్రం తీసుకొచ్చింది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అభ్యర్థులు ఎలాంటి ఈ నోటిఫికేషన్స్ కు ఎలా అప్లై చేసుకోవాలి, నాన్ లోకల్ కేటగిరీలో ఏదైనా అవకాశం ఉంటుందా, ఇలా ప్రతిదీ ఈ వీడియోలో మనం అందించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ బిఎస్సి ఫీల్డ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2025 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ది బీహార్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ హ్యాస్ రిలీజ్డ్ ఏ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్స్ అండర్ ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బీహార్. ఏ టోటల్ ఆఫ్ వేకెన్సీస్ 2001 అంటే 201 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండేటటువంటి అభ్యర్థులు సైతం ఈ నోటిఫికేషన్ కు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి పెట్టుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు సార్, విద్యార్హతలకు సంబంధించిన దాంట్లో చూస్తే పోస్ట్ నేమ్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని సార్ అంటే 201. శాలరీ చూసినట్లయితే చెక్ ది అఫీషియల్ నోటిఫికేషన్ లో ఆల్మోస్ట్ శాలరీ ఎంతవరకు ఇవ్వడం జరిగింది సార్ అంటే
50,000 వరకు మంత్లీ శాలరీ ఉంది. క్వాలిఫికేషన్ ఏంటిది సార్ అంటే పాస్డ్ ది ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్. ఓకే, ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్ అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ లో సైన్స్ సబ్జెక్టులో పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అంటే కంప్లీట్ గా బాటనీ, జువాలజీ, న్యాచురల్ సైన్స్ అనేది కంప్లీట్ గా ఈ 3 సబ్జెక్టులో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అన్న విషయం గమనించాలి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత సార్ అంటే 18 సంవత్సరాల నుండి అప్ టు 42 ఇయర్స్ వరకు, 18 ఇయర్స్ నుంచి 42 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్ కు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అంటే 21 మే 2025. అంటే ఇంకా చాలా సమయం ఉంది కదా. మరి ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్ తో కూడిన వాళ్ళు ఎవరైతే పాస్ అయి ఉన్నారో ఆ అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ మీరు సెట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి జనరల్ మామూలుగా దీనికి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, మరి ఎగ్జామ్ ఉంటుందా, డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుందా, తర్వాత లేకపోతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా కొన్ని చోట్ల ఉంటుంది. మరి ఇందులో సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఏంటిది అంటే ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. టైప్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 2.5 గంటలు ఉంటుంది. మార్కింగ్ వచ్చేసి +4 ఫర్ కరెక్ట్ ఆన్సర్, -1 ఫర్ రాంగ్ ఆన్సర్ అంటే నెగిటివ్ మార్క్స్ ఉందన్న విషయం గమనించాలి. ఓకేనా, నెగిటివ్ మార్క్స్ తోన ఎగ్జామ్ ఉంటుంది. 2.5 గంటలు, 200 మొత్తం కూడా 2.5 గంటలతో ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. సార్ దీనికి సిలబస్ ఏముంటుంది, మరి సిలబస్ ఏముంటుంది అని ఒకసారి మనం చూసినట్లయితే సిలబస్ ఫస్ట్ సబ్జెక్ట్స్ లేదా సిలబస్ గురించి చూద్దాం. జనరల్ స్టడీస్, ఇండియా అండ్ బీహార్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, తర్వాత వచ్చేసి జాగ్రఫీ, తర్వాత జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని ఉంది. ఈ మ్యాథమెటిక్స్ అన్నది చాలా మంది చూసినట్లయితే రీజనింగ్, ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా చదువుతుంటారు. అంతగా అవసరం లేదు. డీకోడింగ్ కూడా చదువుతుంటారు. అది అవసరం లేదండి. ఇక్కడ జస్ట్ మ్యాథమెటిక్స్ బేసిక్ లెవెల్ 10th క్లాస్ బిలో, 10th క్లాస్ బిలో ఎవరైతే పర్ఫెక్ట్ గా, మనం 10th క్లాస్ బిలో అంటే ఆల్మోస్ట్ 8th, 9th, 10th పర్ఫెక్ట్ గా మ్యాథమెటిక్స్ బుక్స్ పర్ఫెక్ట్ గా చదివితే సరిపోతుంది. సార్ ఇక్కడ జనరల్ స్టడీస్ అంటే ఏమేమి ఉంటాయి సార్ అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ లో ఓవరాల్ గా చూస్తే బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ వీటిని కూడా మనము కంపల్సరీగా ఎక్కువగా చదవాల్సి వస్తుంది. ఈ బయాలజీ అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్స్ కాబట్టి బయాలజీ మీద ఎన్ని రకాల క్వశ్చన్స్ వచ్చినా సరే ఆల్మోస్ట్ చేయగలిగేటటువంటి స్టామినా ఉంటది. కాబట్టి బయాలజీ చాలా తక్కువ సమయం వాటికి కేటాయించి ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద కూడా కొంచెం అవగాహన పెంచుకొని రీసెంట్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి జిఎస్ లో వీటి మీద క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అంటే మెయిన్ గా ప్రధానమైనటువంటి అంశాలను బేస్ చేసుకొని చదవండి. తర్వాత బీహార్ కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంటే బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాలలో, రాజకీయ రంగాలలో వచ్చినటువంటి కొన్ని రకాల మార్పులు, ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం, అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి కొత్త పథకాలు ఏమిటి, తర్వాత నూతన యంత్రాంగం ఏంటిది, ఎంపీలు, తర్వాత మంత్రివర్గ విస్తరణ ఇట్లా ఉంటాయి కదా. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బీహార్ రాష్ట్రాన్ని బేస్ చేసుకొని ఏవైనా స్కీమ్స్ ప్రొవైడ్ చేసిందా, అలాంటి స్కీమ్స్ మీద కూడా కొంచెం అవగాహన పెంచుకొని చదువుకుంటే సరిపోతుంది. తర్వాత హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇది కొంచెము 10th క్లాస్ బిలో చూసుకుంటే సరిపోతుంది బాగా. ఈ జనరల్ సైన్స్ లో ఎక్కువగా మనము వేటి గురించి చదవాలి సార్ అంటే ఒకటి మొత్తం కూడా వ్యాధుల గురించి బాగా చదవాలి. డిసీజెస్, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు, వైరస్ల వల్ల కలిగే వ్యాధులు, ప్రోటోజోవా, తర్వాత శిలీంధ్రాలు, హెల్మెంతిస్ జీవుల వల్ల కలిగే వ్యాధుల మీద బాగా అవగాహన కలిగి ఉండాలి అభ్యర్థులు. ప్రస్తుతం బాగా అంటే బాగా ఎఫెక్ట్ కలిగినటువంటి దాంట్లో బర్డ్ ఫ్లూకు సంబంధించిన అంశాల గురించి, తర్వాత ఎయిడ్స్ కు సంబంధించిన అంశాల మీద, కరోనా వైరస్ మీద అవగాహన కూడా
ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. అంటే రీసెంట్ అప్డేట్ వర్షన్స్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ వ్యాధులు అనుకోండి, తర్వాత సెకండ్ వచ్చేసి విటమిన్ల గురించి బాగా చదవాలి. నీటిలో కరిగే విటమిన్లు, క్రొవ్వులో కరిగే విటమిన్ల మీద కూడా కంపల్సరీ అవగాహన కలిగి ఉండాలి. తర్వాత మొక్కలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, తర్వాత యానిమల్ క్లాసిఫికేషన్, కార్డేటా, నాన్ కార్డేటా, వీటి మీద కూడా కంపల్సరీ ఏదో ఒక బిట్ అనేది అడుగుతూ ఉన్నాడు. కాబట్టి వాటి మీద కొంచెము అవగాహన పెంచుకుంటే సరిపోతుంది. తర్వాత మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్ సిరీస్ అని కూడా ఇచ్చిండు. కానీ ఇక్కడ మ్యాథమెటిక్స్ 10th లోపల బాగా చదువుకొని తర్వాత అడిషనల్ గా రీజనింగ్ లో డీకోడింగ్, కోడింగ్ కు సంబంధించిన అంశాల మీద కూడా కొంచెం ఒక 5 to 10 మార్క్స్ వరకు అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇవి సింపుల్ గానే క్వశ్చన్స్ ఉంటవి. లెటర్ రైటింగ్ బాగా చూసుకోవాలి. అంటే ఇక్కడ వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. నెంబర్ సిరీస్ ఉంటది కదా, మొత్తం A నుంచి Z వరకు, మళ్ళీ Z నుంచి A వరకు, ఆ నెంబర్ ఎక్కడెక్కడ ఏది ఉంది, వాటికి సంబంధించిన అంశాల మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి మనము BSSCL అని కొడితే, మొత్తం బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని కొడితే మొత్తం నోటిఫికేషన్ క్రైటీరియా మొత్తం కూడా వస్తుంది. ఓకే, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. వాటిని మీరు అప్లికేషన్స్ కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి.